కరీంనగర్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కమాన్ వెళ్లే హైవే రోడ్ లో ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. వివరాలకు సంప్రదించండి 7780599239. అందరికీ నమస్కారం. కేంద్ర సహకార బ్యాంక్ కరీంనగర్ 2024-25 సంవత్సరానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ 31 మార్చి అయిపోయింది కాబట్టి ప్రగతి నివేదిక మా అన్ఆడిటెడ్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో మా ఖాతాదారులకు మీ ద్వారా కేంద్ర సహకార బ్యాంకును ఆశీర్వదించి ఇంత గొప్పగా నడవడానికి కారకులైన మా కస్టమర్స్కు తెలియజేయాలనే ఉద్దేశంగా ఇవాళ మీ అందరిని కూడా ఇక్కడికి పిలవడం. మీ అందరికీ కూడా తెలుసు, కోఆపరేటివ్లో అంటే కమర్షియల్ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు తేడా అనేది మీ అందరికి కూడా తెలుసు. కాకపోతే మళ్ళొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కమర్షియల్ బ్యాంక్ ప్యూర్లీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ల ప్రమేయం లేకుండా, జోక్యం లేకుండా వ్యవహారం. కోఆపరేటివ్ బ్యాంక్ ఏమో కోఆపరేటివ్ చట్టం పరిధిలో పనిచేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఉంది కాబట్టి బీఆర్ యాక్ట్ ఇతర బ్యాంకులకు ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ అన్ని నిబంధనలు కూడా మళ్ళీ బ్యాంక్ లాగా మనకు కూడా వర్తిస్తాయి. ఇవన్నిటికీ తోడు ఈ సహకార సంఘాలు సభ్యుల ద్వారా స్థాపించబడిన సంఘాలు కాబట్టి ఈ సంఘాలే ఈ కేంద్ర సహకార బ్యాంకు యజమానులు కాబట్టి కాదు, కానీ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా అపీస్మెంట్ చేసుకుంటూ, వాళ్ళని కూడా సాటిస్ఫై చేసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. ఈ క్రమంలో రాజకీయ ఇంటర్వెన్షన్ కూడా, రాజకీయ పార్టీల ఇంటర్వెన్షన్ ఉంటుంది, ఒత్తిళ్ళు ఉంటాయి. ఇవన్నిటిని కూడా అధిగమించి సాగాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు కమర్షియల్ బ్యాంక్ ఉన్న స్వేచ్ఛ అప్పులు ఇవ్వడంలో కానీ, అదేవిధంగా ఈ లోన్ ప్రోడక్ట్ను ముందుకు తీసుకుపోవడంలో కానీ, బ్రాంచెస్ ఓపెన్ చేయడంలో కానీ, ఏటీఎంలు పెట్టడంలో కానీ, కమర్షియల్ బ్యాంక్ ఏదైతే వెసులుబాటులు ఉన్నాయో మనకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు బ్రాంచ్ తీసుకోవడానికి లేదు. ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ ఈ బ్యాంక్ ప్రెమైజెస్ నుండి బయట ఆఫ్ సైట్ ఏటీఎం పెట్టాలంటే ఇబ్బంది. ఒక బ్రాంచ్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నిబంధన ప్రకారం ఒక బ్రాంచ్ ఈ పక్క ఈ ఆవరణ నుండి పక్క బిల్డింగ్ పోవాలంటే కూడా ఆ డోర్ నంబర్ తో పాటు లెటర్ రాసి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ పర్మిషన్ తీసుకొనే జరుపుకోవచ్చు. అటువంటి కఠినమైన నిబంధనలు ఇవన్నీ ఉండగా కూడా ఇలా మా కరీంనగర్ ప్రజల దీవెనలు, వాళ్ళ ఆశీర్వాదం, 8.5 లక్షల మంది కస్టమర్ బేస్ ఓవర్ ద ఇయర్ 104వ సంవత్సరం ఇది పూర్తి చేసుకొని ఇంత కస్టమర్ బేస్ లో ఇన్ని ఇష్యూస్ ఉండగా కూడా, ఇన్ని అవరోధాలు ఉండగా కూడా ఇవన్నిటిని కూడా అధిగమించి 8.5 లక్షల కస్టమర్ బేస్ ను సంపాదించుకొని ఈ సంవత్సరం సుమారు 7,500 కోట్ల వ్యాపారం చేయడం జరిగింది. చాలా అంటే గొప్ప విజయం అనను, కానీ మంచి పురోగతి. 12.5% ప్రోగ్రెస్. పోయిన సంవత్సరానికి ఇయర్ ఆన్ ఇయర్ లెక్క పెట్టుకుంటే 12.5% దీంట్లో అభివృద్ధి జరిగింది. మా పాలకవర్గం ఎన్నికై 2020లో ఎన్నికైన 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మనం ఫిబ్రవరి మాసానికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక 6 నెలల మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే మీకు ఒక షీట్ కూడా ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఈ ఫైనాన్షియల్ పర్టికులర్ మీకు ఇవ్వడం జరిగింది. షేర్ క్యాపిటల్ 106% పెరిగింది. రిజర్వ్స్ 308% పెరిగింది. మా సొంత నిధులు 214% పెరిగింది. డిపాజిట్స్ 73% పెరిగింది. డిపాజిట్ లో మాత్రమే కొద్దిగా పెరుగుతున్నాం. ఇంత సేవ చేస్తున్నా ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాం డిపాజిట్లు దాచుకోవడానికి.
మన దగ్గర పెట్టుకోవడానికి. అందరికన్నా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నా. కొద్దిగా ఇక్కడ మేము చూడాల్సిన అవసరం ఉంది. మా పాలకవర్గం, మా మేనేజ్మెంట్ కమిటీ ఇది అంత అనుకున్న గ్రోత్ ఎందుకు సాధించలేదు అనేది దీనిపైన విశ్లేషణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అంటే మా డబ్బులు సొంత నిధులతో మేము వ్యాపారం చేస్తాం కాబట్టి ప్రభుత్వం ₹1 ఇయ్యదు. అది కూడా గమనించుకోవాలి. ప్రభుత్వం రూపాయి ఇవ్వదు, పర్యవేక్షణ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. కానీ ఇవన్నీ కూడాను ప్రజలతోని, ప్రజల మన్నన పొంది, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల దీవెనతో వాళ్ళు చేసుకున్న డిపాజిట్లతోనే ఈ బ్యాంకు వ్యవహారం అంతా నడుస్తుంది. పంట రుణంకు మాత్రం నాబార్డు నుండి రీఫైనాన్స్ వస్తుంది. పంట రుణం కూడా ఇవాళ మీరు గమనించాలి, చాలా గర్వంగా మేము చెప్పుకోవాల్సిన అంశం ఇది. 1550 కోట్లు ఈ సంవత్సరం పంట రుణం ఇవ్వడం జరిగింది. మన జిల్లాలోనే హైయెస్ట్. స్టేట్ బ్యాంకు, యూబీఐ, మిగతా బ్యాంక్ అన్నిటిని మించి మేము పంట రుణం ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా ఒకసారి మీ ముందు చెప్తా ఉన్నాను. ఈ పారామీటర్స్ అన్ని కూడా మీకు మా లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నది, మా నెట్ వర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెట్ వర్త్ మీదనే మేము అప్పులు తీసుకోవడానికి కానీ, బారోయింగ్ చేసుకోవడానికి కానీ దీని మీదనే ఉంటుంది. 221% ఇది ఉన్నది మా దగ్గర నెట్ వర్త్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంశం, మీరు గమనించవలసిన అంశం, ఇన్ని ఒడిదొడుకులు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు, ఇవన్నిటిని కూడా అధిగమించి మా ఎన్పిఏ శాతం, మా నిరర్థక ఆస్తుల 0.54 తీసుకురావడం జరిగింది. నెట్ ఎన్పిఏ 0 ఉన్నది మాది. సో మా 71 బ్రాంచుల్లో 34 బ్రాంచులు 100 కోట్లకు పైగా వ్యాపారం చేస్తా ఉన్నాయి. 18 బ్రాంచులు రికవరీ 100% రికవరీ చేసినాయి. ఇంకొక 4 బ్యాంకులు 99% చేసినాయి. ఇంకో 4 బ్యాంకులు 98%. ఇన్ని సమస్యలు, ఇన్ని కథలు ఉండగా కూడా ఈ రకమైన, అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే, మేము ఇచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం అవుతా ఉన్నది గ్రౌండ్ లెవెల్. ప్రజలు చాలా బాధ్యతగా దీన్ని వాడుకుంటా ఉన్నారు కాబట్టి రికవరీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. రికవరీ అనేది బ్రహ్మాండంగా జరుగుతున్నదనే విషయం నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. మా ఎంప్లాయీ ప్రొడక్టివిటీ కూడా మీరు చూస్తే 2019లో 6.95% ఉంటే డబుల్ అయిపోయింది. 14.08 పర్ ఎంప్లాయీ ప్రొడక్టివిటీ. వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళ కష్టం ఏ రకంగా పెరిగింది అనేది మీరు దీన్ని బట్టి 102% 102% గ్రోత్ పెరిగింది. పర్ బ్రాంచ్ ప్రొడక్టివిటీ కూడా ఇదివరకు 51% ఉంటే ఈసారి 151 కోట్లు ఉంటే ఇప్పుడు 102 కోట్లు, 101.3% అభివృద్ధి. ఎంప్లాయీది కూడా 6.95 crores నుండి 14 crores, 102% గ్రోత్. సో ఇవి ఇన్ నట్షెల్ టూకీగా మా గ్రోత్ రిపోర్ట్ మీ ముందు ఉంచుతా ఉన్నాం. మేము చేసిన అన్ని సెక్టర్స్, వాస్తవంగా ఈ బ్యాంకు పుట్టింది, ఇది పని చేయాలి అనుకున్నది వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే. కానీ వ్యవసాయ క్షేత్రంతో పాటు మేము గుర్తించింది ఆ కుటుంబ సభ్యులందరికీ అనేక రకాల అవసరాలు ఉంటాయి. మా సభ్యులకు వాళ్ళ అన్ని తీర్ల అవసరాలు తీర్చాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ చాలా గొప్పగా పంట రుణాలు 1500 కోట్లు ఇంతకుముందు నేను చెప్పిందే కాకుండా ఈ సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరమే 152 కోట్ల హౌసింగ్ లోన్స్ ఇచ్చినాం. 61 కోట్ల విద్య పైన రుణాలు ఇవ్వడం జరిగింది ఈ ఒక్క సంవత్సరం. మహిళలకు 223 కోట్ల ఎస్ఎస్జీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకమైన, అంటే డైవర్సిఫైడ్ యాక్టివిటీ.
కమర్షియల్ బ్యాంకుల్లో మీకు ఎటువంటి లోన్ దొరుకుతుందో అవన్నీ కూడా మేము ఇస్తా ఉన్నాం. మాకు 2 అంశాల మీద చాలా ఇక్కడ మాకు తృప్తి మా పాలక వర్గానికి ఇచ్చింది. గొప్ప అద్భుతమైన రిజల్ట్స్ మేము సాధించడం అనే దాంట్లో ఒకటేమో చదువు మీద. ఎడ్యుకేషన్ అనేది చాలా గొప్ప. ఎడ్యుకేషన్ మించిన, ఈ విద్యను మించిన ఆస్తి లేదు అనేది అందులో గుర్తించటోళ్ళ నేను ఒకటి. విద్య ఉంటే అన్ని సకలంగా వాళ్ళే అన్ని సాధించుకునే శక్తి. సో ఇవాళ రోజు ఈ సంవత్సరం కొద్దిగా ట్రంప్ దెబ్బకు మా లోన్ పోర్ట్ఫోలియో తగ్గింది. లేకుంటే ప్రతి సంవత్సరం 500 మంది, కనీసం ప్రతి సెమిస్టర్ కు 500 మంది పిల్లలను పై చదువులకు బయట దేశాలకు, ఇక్కడ ఐఐటి కానీ ఐఐఎం కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదివేటోళ్లకు మేము సాయం చేసుకుంటా వస్తా ఉన్నాం. ఇంతకన్నా తృప్తి నాకు వేరే ఆనందం వేరే లేదు. ఇది చాలా గొప్ప విషయం. మాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఇదొకటి అయితే. ఇంకోటి, నిరుద్యోగ యువతకు ఏ ప్రభుత్వం అయినా ఎన్ని మాటలు చెప్పినా అందరికి ఉద్యోగాలు కల్పించలేదు. ఇది జగమెరిగిన సత్యం. రాజకీయంగా అనేక మాటలు మాట్లాడుతున్న రాజకీయ నాయకులు కానీ అందరినీ సాటిస్ఫై చేసుడు ఏ వంతు కూడా కాదు. మన జనాభా ఇంత పెద్దగా ఉంది కదా అంటే అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు. ఇప్పుడు మనకు కావాల్సిన ఉద్యోగాలు ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకుంటారు, సెక్యూరిటీ జాబ్స్, బయట ఉద్యోగాలు చేయాలి అనుకోరు. సో అటువంటిది ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు. కాబట్టి దీన్ని కూడా ఒక ఆలోచన చేసి కేంద్ర సహకార బ్యాంక్ కరీంనగర్ ఇవాళ అనేక మంది అన్ఎంప్లాయిడ్ యువతకు ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద నిలబడమే కాకుండా వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ ఒకళ్ళు ఇద్దరు అయితే 40-45 మందికి వాళ్ళ కిందనే పనిచేసుకునే స్థాయికి ఎదిగి ఇటువంటి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. సో పిఎంఈజీపీ స్కీమ్ కానీ, లేకుంటే ప్రభుత్వాలు పెట్టే ఈ కార్పొరేషన్ రుణాలు కానీ, ఇవన్నిటిని కూడా హైయెస్ట్, వాస్తవంగా ఒక దశలో ఆల్ ఇండియాలో నంబర్ 1 లోన్స్ లో హైయెస్ట్, పెద్ద బ్యాంకుల కన్నా కూడా, స్టేట్ బ్యాంక్ లాంటి బ్యాంక్ కన్నా కూడా భారతదేశంలోనే నంబర్ 1 లెండింగ్ చేసినాం. చాలా ఇప్పుడు మన పోర్ట్ఫోలియో టోటల్ ఎంత 300 కోట్ల రూపాయల పోర్ట్ఫోలియో చాలా పెద్ద. సో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, వ్యవసాయంతో పాటు ఈ ప్రాంతానికి అవసరం ఉన్న ప్రతి ఒక్క, అంటే మన సభ్యులకు అవసరం ఉన్న ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చే దిశగా మేము కృషి చేసినాం. 100% సక్సీడ్ అయిన మనము, కానీ ఉడతా భక్తిగా కొందరికి సహాయం చేసే అవకాశాలు మా బ్యాంకు ద్వారా దొరికింది. నేను అనేది ఏంటంటే, ఇవాళ ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ గా కూడా ప్రకటించింది 2025. స్వయాన నరేంద్ర మోదీ గారి స్వహస్తాలతోనే ఈ ప్రోగ్రామ్ని యునైటెడ్ నేషన్స్ ప్రతినిధి వచ్చి ఇండియాలోనే దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సహకార వ్యవస్థ దీని శక్తిని గ్రహించి గుర్తించి గ్రామీణ ప్రాంతంలో ఇది ఏ రకంగా ఉపయోగపడగలుగుతుంది అనేది ఆలోచన చేసి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడడమే కాకుండా, మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్టర్ మోదీ అమిత్ షా గారు దీనికి మంత్రి. అమిత్ షా గారు దీని మంత్రి అయిందంటేనే దీని ఎంత ప్రాధాన్యత ఉన్నది వ్యవస్థకు అనేది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి. మూతబడిన మా పెట్రోల్ బంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఒక్క కన్జ్యూమర్ పంప్స్ నుండి రీటైల్ అవుట్లెట్ గా భారతదేశం ఒక్క రిప్రజెంటేషన్ మీద భారతదేశ వ్యాప్తంగా అన్ని పంపులను ఇలా రీటైల్ అవుట్లెట్ గా చేయడం జరిగింది. ఇదే కాకుండా మల్టీ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్ కింద కన్వర్ట్ చేసి అనేక రకాల కార్యక్రమాలు బ్యాంకుకు అనుసంధానం అయి ఉండి సంఘాల ద్వారా చేసుకోవచ్చు అనే ఆలోచనతోని ఇలా సంఘాలే బ్యాంకు లాగా పనిచేయవచ్చు అని అటువంటి కార్యక్రమాలు చేసే ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. దీని ద్వారా మనకు అనేక, కరీంనగర్ జిల్లా దీన్ని పూర్తిగా సంపూర్ణంగా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా
ఆ, తీసుకొని ఇక్కడ మా సొసైటీస్ ను పెంపొందించే కార్యక్రమం జరుగుతుంది. తద్వారా ఇవాళ ఏమైందంటే కరీంనగర్ ఒక రోల్ మోడల్ గా తయారైపోయింది. సహకార వ్యవస్థకే ఒక రోల్ మోడల్ గా తయారైపోయి దేశంలో నలుమూలల నుండి వచ్చి మన పనితీరు మనం చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసుకునడానికి ప్రతిరోజు వస్తా ఉన్నది. రేపు కూడా ఒరిస్సా నుండి ఒక టీం వస్తా ఉన్నది, విదేశాల నుండి కూడా స్టడీ చేసింది. నీతి ఆయోగ్ టీం కూడా వచ్చి స్టడీ చేసింది. నీతి ఆయోగే కాకుండా రకరకాల ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ వచ్చి కూడా ఇవన్నిటిని కూడా స్టడీ చేసి పోయి ఇది దేశవ్యాప్తంగా కరీంనగర్ మోడల్ను అమలు చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. టెక్నాలజీ పరంగా కానీ ఇతర పరంగా కానీ మనం చేసే మన పనితీరు, మన గవర్నెన్స్ గురించి ఇతర రకాల అన్ని పనితీరు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానైతే సహాయం అందిస్తా ఉన్నదో మీరు కూడా ముందుకొచ్చి ఈ వ్యవస్థ ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే మీరు కూడా ముందుకొచ్చి సహాయం చేసినట్టయితే బాగుంటుంది అనేది నా విన్నపం. ఇప్పుడు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతా ఉన్నాయి ప్రభుత్వం పరంగా. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పిన ప్యాక్సెస్ ఎంఎస్సిలో అనేక కార్యక్రమాలు చేసినాం. మనకు సొసైటీస్ ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల ద్వారా, కొనుగోలు ద్వారా, ఎరువులు అమ్మడం ద్వారా, ఇంకో ద్వారా కొన్ని డబ్బులు సంపాదించి దాదాపు 60,000 నుంచి 70,000 మెట్రిక్ టన్ల గోదాముల నిర్మాణం కూడా చేసినాం. అయితే ఇప్పుడు అప్పులు కూడా ఇవ్వడం జరిగింది, లిబరల్ గా అప్పులు ఇవ్వడం జరిగింది. బ్యాంకులు బ్రహ్మాండంగా సేవలు, సొసైటీలు మన దగ్గర 138 సొసైటీలు ఉన్నాయి. మా బ్యాంక్ తో 131 సొసైటీలు ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చినాక కొనుగోలు అయితే నేను చెప్పేది ఒకటే, ఇంత బాగా నడిచి గత 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతాంగానికి దగ్గరుండి సేవలు అందించిన ఘనత కరీంనగర్ జిల్లా సహకార సంఘాలు. శ్రీధర్ బాబు గారు ఆనాడు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి మన పనితీరును ఆనాడే గమనించి మొట్టమొదటి జిల్లా కరీంనగర్ ఆనాడు కొనుగోలు ప్రారంభించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొనుగోలు చేయడం సివిల్ సప్లైస్ మంత్రిగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మొదనికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతుకు అండగా నిలబడి పనిచేసే ఏకైక సంస్థ సహకార సంస్థ. రైతు కుటుంబంలో అందరు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు, మగోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళందరికీ అన్ని రకాల సేవలు అందిస్తా ఉంటారు. ఈ సిస్టమ్ ఏదైతే నడుస్తా ఉన్నదో దీన్ని ఆ రకంగానే కంటిన్యూ చేయాలనేది నా విన్నపం. కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తే రేపు రాబోయే కాలంలో దాని పరిణామాలు మీరే గుర్తిస్తారు. రైతుకు ఇంత దగ్గరగా ఉండి సేవ చేయగలిగే ఇంకో సంస్థ ఏది కూడా లేదు అనేది నేను భావిస్తాను. ఇవి మేము ఇంతకుముందే చెప్పిన ఇన్ని చేస్తున్నాము లాభాపేక్షతోని కాదు. కమర్షియల్ బ్యాంకులు మొత్తం లాభాపేక్షను ఉంటుంది, వాళ్ళ బిజినెస్. రూపాయి పెట్టినాం 2 వస్తుందా 3 వస్తుందా అని కాదు. మాకు సభ్యుల సేవ, సభ్యులకు కావలసిన అన్ని రకాల సేవలు అందించడమే ఏకైక లక్ష్యం, ముఖ్య లక్ష్యం. సరే, ఈ ప్రయత్నంలో రూపాయి సంపాదించుకోవచ్చు, ఎందుకంటే జీతాలు భత్యాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇటువంటి బంగ్లా కట్టుకొని ఇలా కూర్చొని కార్యక్రమాలు చేసుకునే అంత ఆ స్థాయి కూడా ఎదగాలి సంఘాలు ఎదగాలి. కాబట్టి సంపాదించుకుంటే తిరిగి మళ్ళీ వ్యవస్థకే పోతుంది. ఎవరో ఇంటికి ఇవాళ మా పాలక వర్గం ఉంది, ఇంటికి తీసుకుపోయేది ఏం లేకుంటది. మా తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇంకొకరు వస్తారు. ఇవాళ టీఆర్ఎస్ వాడు ఉన్నాడా, రేపు కాంగ్రెస్ ఉన్నాడా, ఎల్లుండి బీజేపీ ఉన్నాడా, ఎవరు. రైతుకు కులం ఉండదు, పార్టీ ఉండదు, రాజకీయం ఉండదు. అందరు రైతులే, అన్ని కులాలు అన్ని మతాలు రైతులు. వాళ్ళు స్థాపించబడ్డ ఈ కార్యక్రమం. అందరూ మాకు వచ్చి మీరు పని చేయాలి అనేది ఈ ప్రభుత్వానికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తిరిగి మళ్ళీ సంవత్సరం కూడా ఇవాళ 7,500 కోట్ల మా లక్ష్యాన్ని ఈ సంవత్సరం 9,000 కోట్లకు తీసుకుపోవాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ గోల్ ఉన్నది, ఖచ్చితంగా అచీవ్ అవుతుంది.
మా సిబ్బంది కమిట్మెంట్ అమోఘమైన కమిట్మెంట్ తో రాత్రి పగలు అనకుండా పొద్దున 6 గంటల నుంచి మా వ్యవస్థలో సగం మంది అమ్మాయిలు పనిచేస్తాం. అమ్మాయికి అబ్బాయికి తేడా లేకుండా రాత్రి పగలు అందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు. అమ్మాయిలు ఆల్ ద మోర్ వాళ్ళని ఎక్కువ మనం అభినందించాలి. ఎందుకంటే ఇంటి దగ్గర సంసారం, కుటుంబము, పిల్లలు, వంట, కథ, కార్ఖానా ఇవన్నీ చేసుకోవాలి. మళ్ళా పని చేయాలి. ఉద్యోగం అందరితో సమానంగా ఉద్యోగం చేయాలి. ఎక్కడ కూడా కంప్లైంట్ లేకుండా మా 517 మంది సిబ్బంది ఇవాళ ఏదైతే పని చేస్తా ఉన్నారో దాని పరిణామమే ఇవాళ ఈ రిజల్ట్స్ మీ ముందు పెట్టిన మా పాలక వర్గాలు దిశానిర్దేశం చేసిన దాన్ని తూచా తప్పకుండా బ్రహ్మాండంగా అమలు చేసిన ఘనత ఇవాళ కేంద్ర సహకార బ్యాంక్ సిబ్బందిది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బందిది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలక వర్గ సభ్యులది అనే మాట ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకుంటూ వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. జై 14 సంవత్సరాల నుంచి యథావిధిగా ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా నడిచింది. దీన్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది మా అభ్యంతరం లేదు. ఇదివరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేసిండ్రు, ఎక్కడ వాళ్ళతోని చేయిస్తలేరో మాకు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా వాళ్ళని వద్దని మేము అనం. ఇప్పుడు వాళ్ళని పెంచితే ఒక్కరిని కొట్టి ఇంకొన్ని పెంచితే దాని ద్వారా పరిణామం మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిసి నడుస్తా ఉన్నది వ్యవస్థ. ఇంకోటి మా దగ్గర ఉన్న పారదర్శకత, మా దగ్గర ఉన్న కథ ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే రైతు డైరెక్ట్ గల్లబట్టి అడిగేంత, ఎందుకంటే రైతుకు స్వేచ్ఛ ఉన్నది, రైతు అందులో సభ్యుడు కాబట్టి దీన్ని ఏ కార్యక్రమం చేసినా వాళ్లకు దీనిపైన పూర్తి నియంత్రణ ఉంది, కంట్రోల్ ఉంది. కాబట్టి వాళ్ళు తీసేసిండ్రు. మా ఇప్పుడు నా దగ్గర అంటే కొన్ని చాలా అంత తీయలే, కొన్ని చోట్ల ఇప్పుడు మా సిరిసిల్ల నియోజకవర్గం ఉంది, ఒక్క సంఘానికి కూడా లేకుండా తీసేసిండ్రు. మొత్తం మొదలైతే కథ తెలుస్తుంది. ఇప్పుడు సిరిసిల్ల ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఊళ్ళకి ఇయ్యలేదు సిరిసిల్లలో. ఇక్కడ కానీ ఇంకో ముచ్చట చాలా గొప్ప విషయం నేను అసలు మర్చిపోయినా, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా పెద్దపల్లి కలెక్టర్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం సోలార్ స్కీమ్ తీసుకొచ్చింది. దాన్ని ఏంటంటే 4 సొసైటీలకు 5-5 ఎకరాలు ఇచ్చి ఇవాళ సోలార్ ప్లాంట్లు పెట్టించేస్తారు. అది కావాలి. ఇప్పుడు మేము యాడెడ్ సర్వీస్ చేయాలి, దేశానికి ఉపయోగపడుతున్నది. పెద్దపల్లి కలెక్టర్, కరీంనగర్ కలెక్టర్ ఉన్నది, చాలా మంచి కలెక్టర్. ఏది చెప్పినా ముందుకు తీసుకుపోయి పని చేసేస్తాం. జగిత్యాల కలెక్టర్ ఆ రకంగానే ఉండదు. కానీ ఒక మా సిరిసిల్లల్ని కొద్దిగా తేడా కనబడతా వస్తుంది. దీనికి పూర్తిగా విరుద్ధంగా ఆడ పనులు నడుస్తా ఉన్నాయి సంఘాలకు. మాకు పెట్రోల్ బంకులే కూడా 2 పర్మిషన్లు ఇవ్వకుండా ఆపి పెట్టేసాడు, అట్లా పెట్టేసాడు. సో ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చేసిన వాళ్ళని నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను, వాళ్ళకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల వాళ్ళు 4 పెద్దపల్లిలో మాత్రమే పెట్టిండ్రు. ఇక ఇప్పుడు ఫస్ట్ దీంట్లో లేదు, నెక్స్ట్ దాంట్లో పెట్టాలి. చొప్పదండి ఒకటి పెట్టారు, చొప్పదండి పెట్టారు. ఇప్పుడు స్కీమ్ చొప్పదండికి భూమి ఎవరు ఇవ్వలేదు, వాళ్ళకి సొంత భూమి ఉన్నది 5 ఎకరాలు, వాళ్ళు దాంట్లో పెట్టారు. ఇట్లా లేటెస్ట్ స్కీమ్స్ అన్నిటిని కూడా మేము అమలు చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే స్కీములు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రజాహిత కార్యక్రమాలు ఏవైతే తీసుకొస్తా ఉన్నారో